ఇంద్రలోక భవనాన్ని ఈడ్చుకొచ్చి గదిలో మార్చి మళ్ళీ కట్టారో ఏమో మాయజాలము తెలుసు మంత్రగారడి తెలుసు రెంటి కన్న ఇది ఇంకోటేమో నీలాకాశం నేలాకొస్తే ఇట్టాగే ఉంటాదో ఏమో ఈ సంతోషం దాచాలంటే హృదయాలు ఓ వంద కావాలేమో ఇంతందంగా ఉంటుందా ఈ లోకం జనులందరికీ నీవే ఆధారం తల్లి జీవం నువ్వే మూలం నువ్వే బంధం నువ్వే మా బలము నువ్వే నీకు పసుపు నీళ్ళాభిషేకం రూపాయి కాసంత నుదుటి బొట్టు దిద్దుకొని మా నుదుటి రాతలే మార్చావమ్మా మా గంగమ్మ. ఇప్పుడు వరకు చూస్తుంది ఇదే గంగాదేవి ఇక్కడే మనకి ఇప్పుడు వరకు పోతుని స్నానం చేయించడం తర్వాత రకరకాల కార్యక్రమాలన్నీ ఇక్కడి నుంచి జరుగుతాయి. ఈ రోజు రాత్రి కూడా ఇక్కడే గంగాదేవికి ఇచ్చినటువంటి చీరలు తర్వాత తదితర కార్యక్రమాలు ఆ తల్లికి చేయవలసినటువంటి కార్యక్రమాలన్నీ ఇక్కడే జరుగుతాయి. ఇక్కడ మాత్రం ఇప్పుడు వరకు పోతి స్నానం తర్వాత పూజారుల కాలకు వచ్చి పసుపు కుంకుమనిచ్చి లోపల పెట్టారు. ఈ రోజు రాత్రికి అసలు పూజ మొదలవుతుంది. తిరుపతి నడి వీధుల్లో అమ్మ గంగమ్మ తల్లి నడయాడుతూ ఉన్నావా అమ్మ గంగమ్మ తల్లి ప్రతి ఏడు జాతరనే ఘనంగా జరిపినం పిల్ల పాపలను కాస్తావని నిన్నే నమ్మినో సల్లని తల్లి నీకు శరణాలన్నామే వెంకన్న చెల్లి నిన్ను వేడుకున్నామే ఏడేడు లోకాలను ఏలుతున్నావే మా ఏడు కొండల్లోన ఎలుగు నీరేలే. దండం పెడితే తల్లి తరలి వస్తావంట కోరుకుంటే చాలు తల్లి కోరిక తీర్చేవంట. ఆ పెళ్లికి ఎవరెవరైతే మొక్కుకుంటారో ఆ మొక్కులకు సంబంధించినవన్నీ అంటుకోళ్ళని తర్వాత సంవత్సరం మనం వండుకునేటువంటి ఆ పెళ్లికి ఏవైతే నైవేద్యంగా పెడతారో అవన్నీ ఇక్కడి నుంచి మాత్రమే ఇక్కడ కట్టిన తర్వాత ఏదైనా సరే ఎవరైనా భుజించడమైనా ఏదైనా సరే చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వీడియోలో ఇవి కట్టిన తర్వాత మీకు ఏమైతే మేము చెప్పాలనుకుంటున్నామో ఈ విష్ణు చక్రం పైకి వెళ్ళిన తర్వాత ఈ యొక్క వైబ్ అనేది ఏ విధంగా ఉంటుందో అనేది ఏడేడు లోకాలను ఏలుతున్నావే మా ఏడు కొండల్లోన ఎలుగు నీరేలే. కన్ను మిన్ను కానకుండా మన్ను మిన్ను చూడకుండా కళ్ళ ముందు ఉన్న నిన్ను లెక్క చేయకుండా మేము బ్రతుకు బాటలోన తల్లి ఉరుకులెత్తి పరుగులెత్తి సంసార సాగరంలో మునిగిపోయి ఉన్నాము బరువు బాధ్యతలు అంటూ నిన్ను మరిచిపోయాము తప్పులన్నీ మన్నించి తల్లి మము దీవించు వెనకటి నీ వైభవాన్ని మళ్ళీ నీవు సాగించు పాలెగాళ్ళ నరికినట్టు అమ్మా గంగమ్మ తల్లి మా బాధలు తొలగించు అమ్మా గంగమ్మ తల్లి సల్లని తల్లి నీకు శరణాలన్నామే వెంకన్న చెల్లి నిన్ను వేడుకున్నామే ఏడేడు లోకాలను ఏలుతున్నామే మా ఏడు కొండల్లోన ఎలుగు నీరేలే. జనులందరికీ నీవే ఆధారం తల్లి జీవం నువ్వే మూలం నువ్వే బంధం నువ్వే మా బలము నువ్వే నీకు పసుపు నీళ్ళాభిషేకం. ఓకే ఇప్పుడే ఎప్పుడు పోతున్నాం. ఏంటంటే మనం 5 సంవత్సరాల నుంచి మా ఊరు గంగమ్మ తల్లి జాతర కోసం వెయిట్ చేస్తున్నాం. రాని వచ్చింది ఈ రోజు తొలల సందర్భంగా. ఇప్పుడు ఆల్రెడీ పందిట్లో ఉన్నటువంటి మొత్తం ఆ తల్లికి ఎవరెవరైతే మొక్కులు ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరూ మొక్కులన్నీ ఇచ్చుకొని ఆ తల్లి యొక్క ఆశీర్వాదాన్ని ఆల్రెడీ తీసుకున్నారు. రాత్రి 1 గంటకి ఆ యొక్క అమ్మవారి యొక్క పోతిని నిద్రించిన తర్వాత గొల్ల చదువు తప్పుడుగులతో వివిధమైన కార్యక్రమాలతో బ్రహ్మోత్సవంగా చేయబోతున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి పండుగ యొక్క వాతావరణం అనేది అంతవరకు తగ్గింది. రాత్రి 8 నుంచి స్టార్ట్ అవబోతుంది మిగతా పండుగ అంతా. తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి వివిధమైన అంటే మనకు గొల్ల చదువుతానికి వచ్చినటువంటి పండితులు తర్వాత వచ్చిన గ్రామస్తుల్ని అందరితో కలిపి ఈ యొక్క కార్యక్రమం ఇంకా మరింతగా
ముందుకు సాగబోతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ చీరలన్నీ ఆ యొక్క అమ్మవారికి వచ్చినవే. అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడానికి గాను ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కట్టినటువంటివి. ఇక్కడ కొబ్బరికాయ గల కట్టారు కదా చూడండి. ఈ కొబ్బరికాయ గల ఏంటంటే మనం దేవుడు కొట్టేటప్పుడు అతి శుద్ధమైన నీరు, అంటే ఈ భూమి మీద ఏ జీవి తాగినటువంటి ఒకే ఒక నీరు ఏదంటే అది కొబ్బరి నీరు మాత్రమే. మనం అందుకే దేవునికి కూడా కొడుతుంటాం. అంటే దీని నుంచి ఏంటంటే ఏ విధమైనటువంటి శక్తులు అనేవి ఇక్కడికి రానివ్వకుండా ఈ ఆపే విధంగా ఇవి చూస్తాయి. ఈ విధంగా మొత్తం అంతా పందిరంతా అలంకరణతో నిండిపోయింది. ఈ రోజు రాత్రి నుంచి పూజ స్టార్ట్ అవుతుంది. ప్రతిదీ మేము ఎవ్రీ క్లిప్ ని మీకు అందిస్తాం. మీరు అలా వాచ్ చేస్తూ మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాం. వరరాజు వాళ్ళు పడ్డావు మా పెద్దరాజు రాడగంగా పేరు పడ్డావా వార కరుణతారు నాగంగా చేసినావా గంగా మా తల్లి మా ఎలక చెలకలా పొగడు వాళ్ళ రంజన పిల్లతోటే చూడు గంగాయి శివరాత్రి వేళ గంగాయి శివుడి జాగరాలు వరి గోదావరి వేళ చూడు సంచిత చెల్లి కల్ల ఎక్కగల్ల మోసము ఉత్తమల చీరలు వరి కాదు చూడు ఈ కరకంచ చీరలా రాజు అమ్మా చూడు అమ్మా మా ఏమో గంగాయి చూడమ్మా మా తల్లి మా గజ్జలేరు గంగా గంగాయి ఇప్పుడు వారికి ఏమిటి లేదు ఇప్పుడు దాకా ఏమిటి లేదు ఎలక సాయం లేదు ముందు సాయం లేదు పుట్టుకలో నేను ఒక్కడే ఉన్నాను ఏమిటి కారణము డాకు డాకాల పిల్లకి శబ్దం వస్తున్నాడు నాయన ఏ గుండె మీద మండుతారు ఈ సన్నమవుతున్నది గంగా ఎవరు ఏమిటి శబ్దం అన్నాడు నాయన రాజకాల నాడు పుట్టింది ఆదిశక్తి దెయ్యాలవా దేవతవా పీడవా పిశాసవా ఎవరు అమ్మా అని అడుగుతున్నాడు నిరాకారి సోమవారు ఆయన నేనేమి చేస్తున్నానా అక్కడలా దెయ్యాలు కాదరా
నేను పేడం కాదు నానా నేను కూర తీసుకుంటానా నేను కూతురు నవ్వుతానా నాన్న దెయ్యాలు కాదు దేవతలు కాదు పేర్లు కాదు పిశాసులు కాదురా నీ శవట భారాన్ని పుట్టాను ఆదిశక్తులు అన్నాడు ఆదికాలంలో పుట్టాను ఆదిశక్తులు కూడ తీసుకుంటే కూతురు అవుతాను శార తీసుకుంటే చేరిపోతాను నాన్న నన్ను కూడ తీసుకోరాము కూడ తీసుకో నన్ను కొత్త రేసుకోరో అనాడు స్థితి వరకు సోకించిందో అక్కడ ఇప్పుడు నైనా కూడ తీసుకుంటే కూతురు అవుతాను శాల తీసుకుంటే చేరిపోతాను నన్న ఓరానాడు ఆదిశక్తి వరపడుతున్నది రాయోరి తల్లి వారేమి చేద్రాగంగాది చూడమ్మా ఓరానాడేమి చేస్తున్నది చూడు రాయమ్మ శాల తీసుకుంటాను చేరుపు చేస్తాను కూడ తీసుకుని కొత్తరించుకుంటాను రమణ ఆదిశక్తులు అమ్మా నీకు మోతు పోనాలు మోచుకున్నాను అమ్మా నీ చెడు జాగరాలు చూడు మా బారాదులు బాగా చూడు నీ దొడ్డు పండుగలు చూశావా ఆడుతున్నాడు మా రాజమ్మ కూతురా వలవల కన్నారు వలమ శోధిస్తున్నారు ఆ కంటి కన్నారు ఈ కంటి పోస్తున్నారు ఈ కంటి కన్నారు ఆ కంటి పోతున్నారు చూశావా అమ్మా చూశావా అమ్మా నాకు 18 సంవత్సరాల బాయి వచ్చిందా నా ఉన్నారు కాలం మీద ఉన్నాడు పెళ్లి చేయమని చెబుతున్నాడు ఆదిశక్తి 12 సంవత్సరాలు బాల్యం వచ్చింది పెద్దల బాడీ 18 సంవత్సరాల ఉత్త వయసులో ఉన్నాను కాలం ముఖం మీద ఉన్నాను నాన్న నా పిల్లల మీద ఫ్యామిలీ ఉన్నాయా పిల్లల మీద ఫ్యామిలీ ఉన్నాయా నా కాలంలో ఉన్నాయా చూడు పొలవల కన్నారు వలము శోకించింది చూశావా ఓలేము చేస్తున్నాది నారాయణ ఓ రావడు రాగారు సోమవారం చూస్తున్నాడు 4 వైపులు చూస్తున్నాడు అమ్మా ఈ పుదుములో నేనితులు పుట్టారు నా తరపు నువ్వే పుట్టావు నీకు నాకు తప్ప ఈ పుదుములో ఎవరూ లేరు మా తల్లి ఎవరు నీకు పెళ్లి చేసేది కూతురా ఎవరున్నారు నేనెవరికి ఇచ్చినో ఈ గంగా అదట వల కాదేలో యాదిసేతో అలమ శోకించింది కూతురా నీకి నాకు తప్ప ఈ పుదుములో ఎవరు లేని నీకెవరికి ఇచ్చినో ఈ గంగా పెళ్లి చేసేది రావాడు ఈ దేవి ఆదిశక్తి మా తల్లి అమ్మా ఏమి చేసిరో నాన్న వరవల కన్నే అలమ శోకించింది మా తల్లి మా గజ్జలేరు గంగా చూశావా
పిల్లలకి నేను చెయ్యి నేను మీకు పిల్లలు కావాలంత చెప్పమా అది చెప్పి అది చెప్పి అమ్మా ఉషావా నాన్న నాకు పెళ్ళైతే నువ్వు చేయలేవు ఎక్కడెవరు ఉన్నారు నాన్న ఎవరు చెప్తావు నాకు పిల్లల మీద చూడు ఇంకో 3 మట్టి బొమ్మలు చేశాను నాన్న ఈ బొమ్మలకు దానం పోయినారు దేవుడు మా బ్రహ్మదేవుడు ఇష్టమూడు తర్రా కన్నూరు మా శంకరుడు నారా గంగాయి ఏ మంటి పండుతారు కన్నారు ఈ సమానమన్నా అది శక్తి అయినా ఓరే ముగ్గురు బాలరాజులకి ఏమి చేస్తున్నారా శరీరు నిలబడిపో శరి నేను ఎరగలుగుతున్నారా వారు శరి నేను ఎట్లానా అమ్మారేం చేస్తున్నాడు పాడు పాడు చూసావా అమ్మా అల్ల ఏడు మరి చేయడారు ఎరగట్టింది చేయడారు ఎట్లా బాలరాజు ముగ్గురు తిరుగులేసింది జాల బాధ వాడుతున్నది ఎప్పుడో చేయడారు ఎరగట్టింది జాల పాట పాడుతున్నారు అది శక్తి నాయన చూసిరావా నారాయణ వలరాజమనము ముసరావును చింతి దిశలు కల్లా నంక మగసారి నంకెత్తిన కళ్ళు నారాయణుండ కాటా గోపాల కళ్యాణపు దేవుడు యాదాన దేవుడు దేవుడావలంద వలరాజమనముడు ముసిపావునుండు అయ్యో నాయన నీ బావ కాటమరాజు కాటమరాజు అమ్మా మా కళ్యాణపు దేవుడు చూడు ఎప్పుడైతే బ్రహ్మ విష్ణు మహేశ్వరి ముగ్గురు తిరుమూర్తులు జన్మించినారు నాయన ఓరే బలే వార్తాదులు బాలరాజరా నేను అయితే తగ్గండి అమ్మా తగ్గండి కొంచెం అయితే తగ్గండి ఓర బలే వార్తాదులు బాలరాజులు అమ్మా ఏమి చేస్తున్నారా గంగారు అమ్మ కూడా ఆని పెట్టించింది భూమి పెట్టించింది ఉంచి ఎప్పుడైతే బాలరాజు వెళ్ళిరా నాయన యుద్ధాలు చేస్తున్నాడు ఏ దానిపై దాడి రత్న చక్రాలు తల్లిగా రాజురారు వస్తున్నారా పొలపులాడు తిరిగాడు వందనం చేశాడు తప్పలాలు తిరిగి దండం పెట్టినాడు నిద్రి నిలబాడు నిద్రి మొక్కులు మొక్కాడు అమ్మ నన్ను ఎందుకు పిలిచినావా అది చెప్తానా
సంతానంతో ఇంకొక సంతానం లేదు. ఇది కారణాలు ఏమిటారా బ్రహ్మస్వామి? నీ పంచంగం చూడాలా తమ్ముడా? ఉలుసుకున్నాను తనము, కొంగులు కడతాను, పొలవడించదనము, సింగిల్ కడతాను. మీ పంచాంగంగా మునుగోలు పుస్తకాలు ముడిదిక్కుతుంది వాళ్ళ వెనుగోలు పుస్తకాల పంచంగాలు చూసి నా ఏది ఏ ముహూర్తాలు చూశాడా సంతానం లేదారా గంగా తీసుకెళ్ళిపోతుంటారు. కాలం
వస్తుంది గంగమ్మ జాతర మాయమ్మ జాతర ఊరూరా భక్తులకెంతో కన్నుల పండుగ అది వెన్నెల వేడుక బంగారు గంగమ్మ వేడుకనే చూడంగా బంగారు గంగమ్మ వేడుకనే చూడంగా వేలాది భక్తులు కదలి వచ్చేరంట వేలాది భక్తులు కదలి వచ్చేరంట అంతులేని కాంతుల నడుమ గంగమ్మ తలతలమని మెరుస్తూ ఉంటే వేడుకలే దరుపురట ఏటేటా వస్తుంది గంగమ్మ జాతర మాయమ్మ జాతర ఊరూరా భక్తులకెంతో కన్నుల పండుగ అది వెన్నెల వేడుక అమ్మల గన్నమ్మకు అభిషేక సేవల